డీటెయిల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నార్సింగి దగ్గర పెను ప్రమాదం తప్పింది. సోలార్ సైకిల్ ట్రాక్ పైకి కారు దూసుకు వెళ్లింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది. పొద్దున కావడంతో సైకిల్ ట్రాక్ పై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి దగ్గర జరిగిన ఈ ప్రమాదంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఘటనాస్థలం నుండి అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక ఈ కార్ అటువైపుకు రావడానికి గల కారణాలు ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న నానక్రామ్గూడ సైకిల్ ట్రాక్ పక్కనే ఇన్నోవాకు సంబంధించిన వెహికల్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా ట్రాక్ పైకి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడున్న సెక్యూరిటీ చెప్తున్నారు. అయితే కారులో ఉన్నవారు ఇక్కడ ప్రమాదం తర్వాత కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారు వదిలేసి ఇక్కడ నుంచి పారిపోయినట్టు ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. దానికి సంబంధించి పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు ఎవరిది అనేది కూడా విచారణలో తేలుతున్నారు. అయితే నెంబర్ ప్లేట్లు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కారు ప్రమాదం తర్వాత కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్లను తొలగించి ఇక్కడ నుంచి పారిపోయారు. ఈ కారు ఎవరిది అనేది విచారణ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు 120 నుంచి 130 స్పీడ్లో కారు వేగంగా ఈ ట్రాక్ పైకి దూసుకొచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు నార్సింగ్ నుంచి నానక్రామ్ కూడా వెళ్ళే దారిలో కారు ట్రాక్ పై ఒక్కసారిగా రావడం జరిగింది. మనం కారులో ఒకసారి ఎయిర్ బ్యాగ్స్ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి 3 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కావడం జరిగింది. ఇన్నోవా క్రిస్టాకి సంబంధించిన కారు. దీనికి సంబంధించి నెంబర్ ప్లేట్స్ తీసేసి ఇక్కడ నుంచి పారిపోయారు. ఈ కారు నడిపిన వారు మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెనకాల కూడా మనం కారు వెనుకకు సంబంధించి చూస్తే కార్ నెంబర్ ప్లేట్ ఇక్కడ కూడా తీసేసి పారిపోవడం జరిగింది. ఈ ట్రాక్ అంతా కూడా సైకిల్ వెళ్ళే వారి కోసం ఈ ట్రాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 50 మీటర్ల దూసుకొచ్చి రోడ్డు పై నుంచి మనం ఈ రోడ్ అంతా కూడా నార్సింగ్ వైపు వెళ్తుంటుంది. నానక్రామ్గూడ నుంచి నార్సింగ్ వైపు వెళ్ళే రోడ్ ఇదంతా. దీనికి సంబంధించి ఇక్కడ ట్రాక్ మధ్యలో ఇక్కడ చివరిలో ట్రాక్ ఉంటుంది. ట్రాక్ సంబంధించి ఆ రోడ్ పై నుంచి ఆ డివైడర్ పై నుంచి ట్రాక్ పైకి వచ్చి ఆ తర్వాత అవతల ఔటర్ రింగ్ రోడ్కి ఈ ట్రాక్ మధ్యలో ఉన్న అక్కడ ఏదైతే కల్వర్ట్ ఉందో ఆ కల్వర్ట్లోకి కారు దూసుకెళ్లడం జరిగింది. అత్యంత వేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే మనం ఒకసారి ఈ ట్రాక్కి సంబంధించి సోలార్కి సంబంధించిన దీనికి సంబంధించి ట్రాక్ పైభాగం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాడ్ కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి అక్కడ చూస్తే మనము ఆ రోడ్ పై నుంచి వచ్చిన కారు ఇక్కడ ఈ పోల్కి ఢీకొన్న తర్వాత దాదాపు ఒక 50 మీటర్ల దూరం వరకు కూడా వెళ్ళి అక్కడ ఆ కల్వర్ట్లో స్ట్రక్ కావడం జరిగింది. వెంటనే ఈ కార్లో ఉన్న వారికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల ప్రమాదం ఏమి జరగలేదని చెప్పేసి కూడా ఇక్కడున్న సెక్యూరిటీ చెప్తున్నారు. పోలీసులకి సమాచారం అందించడంతో ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం ఈ రాడ్ కూడా పైన అంతా కూడా సోలార్కి సంబంధించి ఉంటుంది రేకుల పైన. దీనికి సంబంధించిన రాడ్స్ అంతా కూడా ఎందుకంటే అక్కడ ఢీకొన్న తర్వాత నేరుగా ఇక్కడ నుంచి దాదాపు 50 మీటర్ల వరకు కూడా కారు దూసుకెళ్ళింది. ఆ కారు అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ కారులో వస్తున్న వారు ఎవరు, ఎంతమంది యువకులు ఉన్నారు అనేది కూడా విచారిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మద్యం మత్తులో ఈ కారు ప్రమాదం జరిగిందా లేదంటే అతి వేగంగానే వచ్చి ఇక్కడ ఢీకొట్టడం జరిగిందా అనేది కూడా విచారణలో తేలుతుందని పోలీసులు చెప్తున్నారు. మనం చూడొచ్చు అంటే అసలు ఏమాత్రం కంట్రోల్ లేకుండా దాదాపు 50 మీటర్ల వరకు కూడా దూసుకొచ్చింది. కానీ ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య సైకిల్ ట్రాక్ సంబంధించి చాలామంది సైకిల్పై వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రమాదం జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ ఇప్పుడు సైకిల్ ట్రాక్ మూసివేయడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ కూడా ఎవరిని కూడా రానివ్వట్లేదు. మొత్తం సంబంధించిన ట్రాక్ ఇక్కడ కారు ప్రమాదం గురైంది కాబట్టి ఎవరు రావద్దని చెప్పేసి కూడా ఇక్కడ తాళ్లు కట్టేసి అడ్డం పెట్టడం జరిగింది. కారు ఎవరు అనేది కూడా ఇంకా తెలియలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.